హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైస్ అండ్ కేర్ బై ఫర్జానా. ఈరోజు మనం టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండోయ్. ముందుగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయని ఇలా వాటర్తో బాగా కడగాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం కల్లుప్పు వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు చిక్కుడుకాయలను నీళ్ళ నుంచి సపరేట్ చేసుకోవాలి. చిక్కుడుకాయలో ఐరన్ ఉంటుంది. సో ఇలా ఉడకబెట్టిన నీళ్ళను మీరు గోరువెచ్చగా తాగితే మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తాలింపు గింజలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేయించాలి. ఈ వండడం అనేది ఒక ఆర్ట్ అయితే కట్ చేసి ముందుకు తీసే పీచు మన సహనం అని చెప్పుకోవచ్చు. సరే, కరివేపాకు కొంచెం వేయిన తర్వాత మనం ఉడకపెట్టిన చిక్కుడుకాయని వేసుకొని అందులో తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మేము పీచు తీసి వండుతాం, మీరెలా వండుతారు? అసలు ఎలా వండితే బెస్ట్ అంటారు? నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీడియం ఫ్లేమ్లో కాసేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. అవును, ఇంతకీ చిక్కుడుకాయని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? నాకు తెలిసి చిక్కుడుకాయని ఇంగ్లీష్లో బ్రాడ్ బీన్స్ అంటారు. ఇలా ఫ్రై అయిన చిక్కుడుకాయలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. మేము కారం నార్మల్గా తింటాం, సో 1 టేబుల్ స్పూన్ వేసాను. మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఫైనల్ టచ్అప్గా ఇలా కొత్తిమీర వేసి కలపండి. టేస్ట్ అదిరిపోతుంది. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.